హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ తెలుసు నేను బ్యాంక్ ఆఫ్ బరోడాలో పీఓగా సెలెక్ట్ అయ్యాను. అలానే నిన్న మెడికల్ డే 1 వీడియో కూడా పోస్ట్ చేశాను. అది చూడకపోతే చూసేయండి. ఇవాళ మెడికల్ డే 2లో ఏమైందంటే వాళ్ళు ఇచ్చిన టెస్ట్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ మార్నింగ్ 7:30 కల్లా వెళ్ళిపోయాం మేము. మెడికల్ మొత్తం టెస్ట్స్కి 3,500 పే చేసాం. అది అయిపోయాక ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేశారు. అంటే వితౌట్ ఈటింగ్ ఎనీథింగ్, ఫాస్టింగ్తో చేయాలి అని బ్లడ్ టెస్ట్ చేశారు. దాని తర్వాత వెళ్ళి తినేసి రమ్మన్నారు. అది అయిపోయాక మిగతా టెస్ట్స్ అన్నీ స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే అల్ట్రాసౌండ్ అయింది. అల్ట్రాసౌండ్ అయ్యాక ఫాలోడ్ బై ఈసీజీ అండ్ దెన్ ఎక్స్రే అండ్ మన హైట్, వెయిట్ ఇంకా బీపీ కూడా చెక్ చేశారు. దాంతోపాటు యూరిన్ శాంపిల్ కూడా కలెక్ట్ చేసుకున్నారు. ఈ ఫాలోయింగ్ 6 to 7 టెస్ట్స్కి మొత్తం 3,500 అయితే పే చేసుకున్నారు. తర్వాత రిపోర్ట్స్ అనేవి డైరెక్ట్గా బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ఓకే వెళ్ళిపోతాయి. మీకేమీ డిస్క్లోజ్ చేయము అని కూడా చెప్పేసి అంతా అయిపోయాక పంపించేశారు. అలానే మనకి ఫస్ట్ వచ్చిన జాయినింగ్ మెయిల్లో మెన్షన్ చేశారు 16th నుంచి బయోడేటా ఫామ్ అనేది ఫిల్ చేయాలి, ఆ లింక్ యాక్టివ్ అవుతుంది అని మెన్షన్ చేశారు. కానీ ఇందాకటి నుంచి రకరకాల ఎర్రర్స్ వస్తూ ఉన్నాయి ఆ సైట్లో. ఫస్ట్ అయితే అంటే యూజర్ నేమ్ ఈజ్ రిజిస్ట్రేషన్ ఐడి, మన ఐబిపిఎస్ రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది కదా అది, ఇంకా పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టాక ఓటీపీ వస్తుంది. ఫస్ట్ కొన్ని అవర్స్ అయితే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని వచ్చేసేవి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది కానీ ఓటీపీ మన మొబైల్కి రిసీవ్ అవ్వట్లేదు. అది మరి ఎప్పుడు యాక్టివ్లో ఉంటుందో, నేను ఫిల్ చేసినప్పుడు ఏమేమి ఫిల్ చేశాను, ఏమేమి అడుగుతున్నారో అన్నీ మెన్షన్ చేస్తా. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.